శ్రీ గురుభ్యో నమః. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి 2025 ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై మరుసటి రోజు అంటే 2025 ఫిబ్రవరి 5వ తారీఖున తెల్లవారుజామున 5:29 ముగుస్తోంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోనికి తీసుకుంటారు. రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఆచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం, ప్రాముఖ్యత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 5, 2025 తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోనికి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యోదయ సమయం 6:36 కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరుపుకుంటారు. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యభగవానుడి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. పద్మపురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండ నమః అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు కొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
యదా జన్మ కృతం పాపం మయా జన్మ సుజన్మసు తన్మీ రోచంగ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞ జ్ఞాతాజ్ఞ తేచయే పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. స్వస్తి శుభమస్తు.